బిట్టుగానితోని బాండింగ్ ఎట్లా అయిందంటే ఇంట్లో ఒక పర్సన్ ఉన్నట్టే. చూడండి ఎట్లా కూర్చుంటాడో, ఎట్లా కడిలు చేపించుకుంటాడో చూడండి. మీరు చూడండి ఒకసారి వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది అంటే చూసే వాళ్ళకే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది నిజంగా. చూడండి ఒకసారి వాడిని చూడండి, ఎంత రిలాక్స్ అవుతాడు తెలుసా. నా చేతుల మీద కూర్చుంటాడు, ఇంకా రుద్దం అని చెప్తూనే ఉంటాడు. ఇంకా అది చూడండి. బిట్టు బిట్టు మనకి వేళ్ళు నొప్పి రావాలి కానీ వానికి ఎంతసేపు అయినా అట్లనే కూర్చుంటాడు. వీడు దొరికినప్పుడు నిజంగా చెప్తున్నా కదా, అసలు నాకు స్క్విరల్స్ ఎట్లా పెంచాలి, ఏం తింటాయి, ఏం ఐడియా లేకుండే అసలు. ఎంతమంది సజెషన్స్ ఇచ్చిండ్రో ఆ సిరెన్స్తో మిల్క్ పట్టండి అన్న, సిరెన్స్తో మిల్క్ పట్టండి అన్న అని. కానీ ఒక 2 days వరకు కూడా చాలా డల్గా ఉండే. ఎందుకంటే అప్పటికే దాని మదర్ మిస్ అయ్యి ఒక 24 hours ఎక్కువ అరుస్తూనే ఉండేది కదా గూళ్ళో. ఇంకా అరిసి 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 అలసిపోయి లాస్ట్కి మన చేతిలో పడిపోయింది చెట్టు మీద నుంచి. ఆ వీడియో కూడా ఉంది, చాలామంది చూసారో చూడలేదో కానీ నేను ఈ వీడియో కింద యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. బిట్టుగాడు దొరికినప్పుడు మనకి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా అయిండు అనేది. ఎంత క్యూట్గా ఉన్నాడు కదా బిట్టు. చాలామంది వీడిని బయటికి వదలకు అని చెప్తున్నారు కానీ నేనైతే చాలా ఫ్రీడమ్ ఇచ్చేసానండి. ఉంటే ఉన్నాడు, బయటికి వెళ్ళిపోతే బయటికి వెళ్ళిపోయాడు అంతే. అందుకే రోజు పైకి కూడా తీసుకెళ్తా రూఫ్ గార్డెన్లోకి.